చూపండి. యేసు ఆలయ చూపండి. ప్రభు ఆలయ చూపండి. ప్రభు ఆలయ చూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానము
సియోను కుమార్తె, నీవు సంతోషంతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలందరూ. ఆయన తన నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభు పవిత్ర దేశమున యూదా మరలా ప్రభువు ప్రత్యేక భావమును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభు ఎదుట ఎల్లరు నరులు మౌనం వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థలం నుండి విజయము చేయుచున్నాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. హల్లెలూయా 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 ప్రేమ స్వరాల సరిగమలు యేసు మాతవారి మధురిమం. ప్రేమ స్వరాల సరిగమలు యేసు మాతవారి మధురిమం. స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు. స్వాతి జల్లు కురిసే ప్రభుని మధురావాకు. హృదయవీణ మీటి ఆ ప్రేమ పిలుపు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ. లూకా శుభవార్త అధ్యాయం 1 వచనములు 39 నుంచి 47 వరకు. మరియమ్మ యూదయ సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఈ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాయలు ఆయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమగు ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఇది ప్రభు సువిశేషము. కలుగునుగాక. క్రీస్తు ప్రభులో మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పరిశుద్ధ కార్మెల్ మాత పండుగను జరుపుకొని వచ్చినది. ఈ యొక్క కార్మెల్ మాత దీవెనలు మనందరిపై కురవాలని
ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థించుకుంటూ ఈ యొక్క దీవబలి పూజను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పండుగ దిన శుభాకాంక్షలు. కార్మెల్ మాత అనగానే మనందరికీ గుర్తు వచ్చేది కార్మెల్ కొండ. కార్మెల్ కొండ, ఈ యొక్క కార్మెల్ కొండ ఏ ప్రదేశాల్లో ఉన్నదంటే పాలస్తీనా దేశంలోని నజరేతునకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క కొండ. పాలస్తీనా దేశంలోని నజరేతు అనే యొక్క చిన్న గ్రామం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కార్మెల్ కొండ ఉన్నదండి. కార్మెల్ అంటే ఇది ఒక తోట. కార్మెల్ అంటే ఒక ఉద్యానవనము లేక ఒక చిన్న తోట అండి. ఎందుకు మరే మాతకు కార్మెల్ మాత అని జత చేయబడినది అని మనందరికీ డౌట్ రావచ్చు. మనందరికీ తెలుసు, మరే తల్లి ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా ఆమె దర్శనమిస్తే ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆమెకు పేరును జత చేర్చారు. ఉదాహరణకి చెప్పాలంటే లూర్దు నగరంలో మరే తల్లి దర్శనమిచ్చినది, అందుకే ఆమెను లూర్దు మాత అనే పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా ఫాతిమా నగరంలో మరే తల్లి దర్శనమిచ్చినప్పుడు ఆమెకు ఫాతిమా మాత అని పిలుస్తూ ఉన్నాము. అదేవిధంగా బెలాంగిలో దర్శనమిచ్చినప్పుడు ఆ యొక్క తల్లిని బెలాంగిని మాత అని మనం పిలుచుకుంటున్నాము. గుణదలలో దర్శనమిచ్చినప్పుడు గుణదల మాత అని ఈ విధంగా మరే తల్లికి మనము జత చేస్తున్నాము ఆ ప్రాంతాన్ని బట్టి. అదేవిధంగా కార్మెల్లో దర్శనమిచ్చినప్పుడు ఆ యొక్క తల్లిని కార్మెల్ మాత అని పిలుస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క చరిత్రను మనము గమనించినట్లయితే ఈ యొక్క కార్మెల్ మాత అనే పేరు ఎందుకు వచ్చినదని మనము ధ్యానించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పూర్వము 9వ శతాబ్దంలో ఇజ్రాయేలు దేశము 2 భాగాలుగా విభజించబడి ఉన్నది. ఒక భాగాన్ని దక్షిణ ఇజ్రాయేల్ దేశం అనేసి, రెండవ భాగాన్ని ఉత్తర ఇజ్రాయేల్ దేశం అనేసి విభజించబడి ఉన్నది. ఈ యొక్క దేశాలను ఉమ్రి అనే యొక్క రాజు పరిపాలిస్తున్నవాడు. ఆ యొక్క రాజుకు ఒక కుమారుడు ఉన్నాడండి, ఆయన పేరే అహాబు. ఈయన సీదోను రాజు కుమార్తెను వివాహం ఆడాడు, ఆమె పేరు యెజబేలు. వీరిద్దరూ వివాహం అయిన తర్వాత యెజబేలు ఈమె బాలు దేవతలను బాలు దేవుడిని పూజిస్తుండేవారు. కనుక ఈ యొక్క యెజబేలు వారి దేశంలో ఉన్నటువంటి 450 మంది బాలు ప్రవక్తలను, 400 మంది అసీరియా ప్రవక్తలను అందరినీ తీసుకొని వచ్చేసి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉంచినది. వారు ఆజ్ఞాపించారు ప్రజలందరికీ, అహాబు యెజబేలు ప్రజలందరికీ ఆజ్ఞాపించారు, ఇదిగో మీరు బాలు దేవతనే పూజించాలి, బాలు దేవుడినే పూజించాలనేసి ఖండించారు. అలాగా వారిని ఆరాధించిన వారిని ప్రార్థించిన వారిని ఖండించడమే కాకుండా వారిని చంపడం కూడా చేశాడు. ప్రియమైన సహోదరి సహోదర, ఇలా భయాందోళన చెందినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు బాలు దేవుడిని పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. అలా చేస్తున్న సమయంలో ఒకే ఒక్కడు ఏలియా ప్రవక్త ఉన్నారండి. ఆ యొక్క ప్రవక్త ఖండిస్తున్నారు, ఇదిగో అహాబ్ రాజు నువ్వు చేస్తున్నదే తప్పు అనేసి ఆయన ఖండించాడు. ఖండించడమే కాకుండా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి ఆయన ఒక శిక్షలాగా విధించాడు. ఇదిగో 3 సంవత్సరాలు ఈ యొక్క ప్రదేశంలో వర్షాలు కురవు, 3 సంవత్సరాలు కరువుకు లోనైతారు ఈ ప్రజలు అనేసి ఆయన శపించి వెళ్ళారు. వెళ్ళిన సమయం తర్వాత కొన్ని రోజులు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు
కరువు కాటానికి లోనయ్యారు. వర్షం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రియంటి సహోదరి సహోదరారా, ఒక రోజు ఈ యొక్క ఆహాబు ఏలియా వారు సందర్శించుకున్నప్పుడు ఆహాబు ఈ విధంగా పలుకుతున్నాడు ఏలియాతోడి, ఇదిగో నువ్వు మా ప్రదేశానికి పట్టిన శని అని ఆయన శిక్షిస్తూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. వెంటనే ఏలియా తిరిగి, ఇదిగో నువ్వు నీ కుటుంబము ఈ యొక్క దేశానికి పట్టిన శని అనేసి ఆయన బదులు పలికాడు. ప్రియంటి సహోదరి సహోదరులారా, సరే నేను ఈ దేశానికి పట్టిన శని అయితే నువ్వే ఈ దేశానికి పట్టిన నీ కుటుంబము పట్టిన శని అయితే మనమిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాము. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, మనము నిరూపించుకుందాము అనేసి ఏలియా ప్రవక్త ఒక ఛాలెంజ్ విసిరాడు ఆహాబు ప్రవక్త మీద. అలాగా విసిరినప్పుడు ఆ యొక్క ఆహాబు ఒప్పుకున్నాడు. సరే, నీ యొక్క బాలు ప్రవక్తలు ఉన్నారు కదా 450 మంది, అస్సరియా ప్రవక్తలు ఉన్నారు కదా 400 మంది, మొత్తం 800 మందిని కార్మెల్ కొండ మీదకి రప్పించు. అక్కడ నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప నిరూపించుకుందామనేసి వారు ఒప్పుకున్నారు. ప్రియంటి సహోదరి సహోదరులారా, ఒకనొక రోజు ఈ యొక్క ఏలియా ప్రవక్త మరియు ఆహాబు చెందినటువంటి ఈ యొక్క 450 మంది ఈ యొక్క ప్రవక్తలు, బాలు ప్రవక్తలు కొండ పర్వతానికి వెళ్ళారు. కొండ పర్వతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గొర్రెలను, మేకలను ఆయన వధించి కర్రల మీద అమర్చి ఉన్నారు ఈ యొక్క పచ్చి మాంసాన్ని. అప్పుడు ఏలియా ప్రవక్త ఈ విధంగా చెప్పారు, ఇదిగో మీ యొక్క దేవుడు గొప్పవాడైతే మీరు ప్రార్థించండి, ఆయన అగ్నిపర్వతాన్ని ఈ యొక్క మాంసం మీద వధించి దహనపరిచే విధంగా మీరు ప్రార్థించండి అనేసి ఆయన చెప్పారు. అందుకు వారు అంగీకరించారు. మొట్టమొదటిగా అంగీకరించిన తర్వాత ఆ ఏలియా ప్రవక్త వారికే మొదటి ఛాన్స్ ఇచ్చారు. మీరే ప్రార్థన చేయండి, మొదటిగా మీ దేవుడు గొప్పవారు అంటున్నారు కదా, మీరే ప్రార్థించండి, మీరు ప్రార్థించిన తర్వాత నేను ప్రార్థిస్తాను నా యొక్క యావే దేవుడికి అనేసి ఆయన వారికి చెప్పడం జరిగినది. అలా చెప్పిన తర్వాత ఈ యొక్క బాలు ప్రవక్తలు 450 మంది వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వారు గట్టిగా కేకలు చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి యొక్క ప్రార్థన ఫలించలేదు, వారు అనుకున్న విధంగా జరగలేదు. అప్పుడు ఏలియా ప్రవక్త గారు ఒక చిన్నగా వాళ్ళని హేళన చేస్తున్నారు. మీ దేవుడు నిద్రిస్తున్నాడేమో, మీ దేవుడు వేరే పనిలో పని ఉన్నాడేమో, మీ దేవుడు వేరే విధంగా ఎక్కడికైనా వెళుతూ ఉన్నారేమో, అందుకే మీ ప్రార్థనలు ఆలకించట్లేదని వారిని చిన్న హేళన చేశారు. అందుకు వారికి కోపం వచ్చింది. ప్రియంటి సహోదరి సహోదరులారా, వీరు ప్రార్థన చేస్తున్న సమయంలో ఏలియా ప్రవక్త ప్రార్థన చేయరు. వెంటనే వారు ప్రార్థన ముగించిన వెంటనే ఏలియా ప్రవక్త ప్రార్థించలేదండి. ఏలియా ప్రవక్త ఆ యొక్క కొండ గృహంలో ఉన్నటువంటి ఒక చిన్న పీఠం దగ్గరకు వెళ్ళేసి ఆ పీఠం ఎంతో దీనస్థితిలో ఉన్న ఆ యొక్క పీఠాన్ని దర్శించిన ఆ యొక్క ఏలియా ప్రవక్త ఆ పీఠానికి మరమ్మత్తు చేసి అక్కడ ఉన్నటువంటి జనుల ద్వారాగా ఆ యొక్క పీఠాన్ని శుభ్రంగా మంచి నీళ్ళతోటి కడిగించారు. కడిగించిన తర్వాతనే ఆయన ప్రార్థించారు. ప్రియండి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పీఠమే మన జీవితం అండి. పీఠమే క్రైస్తవ జీవితము. క్రైస్తవుడి మనము మన పీఠాన్ని చక్కపరుచుకోవాలి, మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. తరువాతనే మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఏ విధంగా అయితే ఏలియా ప్రవక్త తాను ప్రార్థించే ముందు పీఠాన్ని మరమ్మతులు గావించాడు, ఈరోజు మనము కూడా మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. మన జీవితాన్ని ఒక ఉదాహరణ జీవితంగా చేసుకునేసి మనము ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన ముగించే లోపే మన కోరికలు తీరుస్తాడని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఈ యొక్క ఏలియా ప్రవక్త సాయంకాలం సమయమున ఆ యొక్క యావే దేవుడికి ప్రార్థించారు. యావే దేవుడిని ప్రార్థించిన సమయంలోనే ప్రార్థన ముగించే సమయంలోపు ఆయన ప్రార్థన ఆలకించి అక్కడ ఒక అద్భుతం జరగబడింది. ప్రియమైన సహోదరి సహోదరు, ఆ యొక్క కార్మెల్ కొండ మీద అద్భుతం జరిగినది. ఈ విధంగా జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ బాలు ప్రవక్తలకు చెందినటువంటి ఆ ప్రవక్తలు
జనులందరూ కలిసి మోకరించి యావే దేవుని ప్రార్థించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదైన తర్వాత ఈ యొక్క ఏలియా ప్రవక్త గారు ఈ అహాబు రాజు ఆహారం భుజించే సమయంలో ఏలియా ప్రవక్త కొండ మీదనే ఉండి తను నిర్మించుకుని గృహంలోకి వెళ్ళేసి తన యొక్క 2 కాళ్ళ మధ్య తన యొక్క శిరస్సును వంచి దేవుని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఆ యొక్క ప్రదేశంలో వర్షాలు లేవు, కరువు కాటాలు సంభవిస్తున్నవి. కనుక ఈ యొక్క ఏలియా ప్రవక్త కొండ గృహంలోకి వెళ్ళేసి తన యొక్క శిరస్సును 2 కాళ్ళ మధ్య ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసిన తర్వాత తన సేవకులను పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి పరీక్షించు, గమనించు, భూమి ఆకాశం మీద మేఘాలు ఏమన్నా వస్తున్నాయేమో, మబ్బు కమ్మి ఉన్నదేమో గమనించమని చెప్పాడు. ఆ సేవకుడు వచ్చేసి, ఇదిగో తండ్రి, మబ్బులేమి కారలేదు, మబ్బులేమి పట్టలేదనేసి చెప్పడం జరిగినది. ఆ విధంగా ఈ యొక్క ఏలియా ప్రవక్త ఒక్కసారి కాదండి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 7 సార్లు కంటిన్యూస్గా ఆయన ప్రార్థనను విడనాడకుండా ప్రార్థిస్తూ ఉన్నాడు. 7వసారి ప్రార్థన ముగిసే సమయంలో సేవకుడిని పంపించాడు. మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ యొక్క ఆకాశాన్ని పరీక్షించమన్నాడు. ఆ యొక్క భూమండలాన్ని పరీక్షించమన్నప్పుడు ఆయన వెళ్ళి చూసినప్పుడు ఏదో ఒక చిన్న ప్రాంతంలో మబ్బు కమ్మి ఉన్నది. ఒక మూరటువంటి ప్రాంతాన మబ్బు కమ్మి ఉన్నది. అది గమనించిన సేవకుడు వచ్చేసి ఈ యొక్క ఏలియా ప్రవక్త చెప్పడం ద్వారా ఏలియా ప్రవక్త ఆనందించాడు. వెంటనే నువ్వు వెళ్ళి, సేవకుడు చెప్పాడు, వెంటనే నువ్వు వెళ్ళి ఆహాబు రాజుకు చెప్పు, తన ప్రాంతానికి వెళ్ళమని, తన అనంతపురానికి వెళ్ళమనేసి చెప్పు. ఎందుకంటే భారీ వర్షము కురవబోచున్నదనేసి చెప్పిన వెంటనే ఆహాబు వెళ్ళడం జరిగినది. ఆ యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ యొక్క మూర మబ్బేనండి కార్మెల్ మోత, ఆ యొక్క మూర మబ్బే కార్మెల్ మోత దర్శనమిచ్చినది ఏలియా ప్రవక్త ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా చాలాసార్లు నేను ప్రార్థిస్తే వెంటనే దేవుడు నా ప్రార్థన ఆలకించాలని మనం ఆశిస్తూ ఉంటాము. అది మనం విడనాడకూడదు. దేవుడు తెలుసు ఏ రోజు మన ప్రార్థన ఆలకించాలి, ఏ సమయంలో మన కోరికలు తీర్చాలి, ఏ సమయంలో మన జీవితాన్ని చక్కపరచాలో అని తెలుసండి. ఏలియా ప్రవక్తలాగా మనము కూడా పట్టుబడకుండా ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది జరిగిన విషయం. జరిగిన తర్వాత వర్షాలు కురిసిన తర్వాత ఏలియా ప్రవక్త తన అనుసరించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడే గుడారాలు వేసుకొని అక్కడే ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారంటే, ఒక పరిశుద్ధ కన్యమాతను వారికి ప్రసాదించమనేసి. ఎందుకంటే పుట్టబోయే ప్రియమైన కుమారుడికి తల్లిగా ఉండడానికి ఒక పరిశుద్ధ కన్యమాతను ప్రసాదించమనేసి ఈ యొక్క ఏలియా ప్రవక్త తనను అనుసరించిన ప్రజలందరూ ఆ కొండ మీదనే, కార్మెల్ కొండ మీదనే గుడారాలు వేసుకునేసి అక్కడే ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా ప్రార్థిస్తూ ఉండగా క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో ప్రారంభమైనది. వారు క్రీస్తు శాకం 900 సంవత్సరాల వరకు వారు ప్రార్థించారు. మనందరికీ తెలుసు, మరే తల్లి యేసుప్రభుకు ఎక్కడ జన్మనిచ్చేదో బెత్లహేములో హేరోదు రాజు వారిని హింసిస్తున్నాడని తెలుసుకునేసి వారు వెంటనే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గాబ్రియల్ దూత ద్వారాగా ఇక్కడ కూడా వారిని హింసిస్తున్నాడు, చంపుతున్నాడని తెలుసుకున్న ఈ యొక్క మరే తల్లి యేషుబు బాలయేసు వారి ముగ్గురు నజరేతుకు పయనమై ఉన్నారు. వారు ప్రయాణమవుతున్న సమయంలో నజరేతుకు రావాలంటే వారు కార్మెల్ కొండను వారు దాటవలసి వచ్చినది. అప్పుడు ఆ కార్మెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రీతి గమనించినటువంటి ఆ ఏలియా ప్రవక్త మరియు ఆయనను అనుసరించినటువంటి జనులందరూ మరియమాతను యేసు బాలయేసు వద్ద సాగిలపడేసి వారి యొక్క దీవెనలు పొందారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు కార్మెల్ మాత అని పిలువబడుతున్నారు. ప్రియమైన సహోదరు, ఇది ఈ యొక్క చరిత్ర అండి. ఈ యొక్క కార్మెల్ మాత ఉన్నటువంటి చరిత్ర, కొండకు ఉన్నటువంటి చరిత్ర ఇదేనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకో విధంగా గమనిస్తే కార్మెల్ మాత
జూలై 16, 1251 సంవత్సరంలో పునీత సైమన్ అనే ఒక కార్మెల్ సభకు చెందినటువంటి అధిపతికి ఆమె దర్శనమిచ్చినది. ముందుగా ఆయన ఈ యొక్క కార్మెల్ సభకు అధిపతిగా ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో రాజకీయ సంక్షోభాలు ఏర్పడినవి. ఆయనకు ఎటు తోచలేదు, ఏ విధంగా ఆయన యొక్క సభను కాపాడుకోవాలో ఆయనకు అర్థం కావటం లేదు. అటువంటి సమయంలో ఆయన మరియమాతకు ప్రార్థించాడు. మరియమాత దర్శనంలో ఆయనకు అభయమిస్తున్నది. ఇదిగో నువ్వు ఈ ఉత్తర్యాన్ని ధరిస్తే ఖచ్చితంగా మీ యొక్క సభను కాపాడగలుగుతారు, మరే తల్లి కాపాడుతాను అనేసి ఆమె అభయాన్ని ఇచ్చినది. ఆ తర్వాత ఆయన ఆ ఉత్తర్యాన్ని ధరించి, ఆయన ధరించడమే కాకుండా ఆ సభకు చెందినటువంటి ప్రతి ఒక్క వారు అది ధరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరే తల్లి కూడా ఇంకొక అభయాన్ని ఇచ్చడం. అదేంటంటే, ఎవరైతే ఈ యొక్క ఉత్తర్యాన్ని ధరిస్తారో వారు మరణించిన సమయంలో పరలోకానికి ఎత్తబడతారు అని ఆ యొక్క మరే తల్లి అభయాన్ని ఇచ్చేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మన పోపు గారు కూడా, భక్తినాథ పోపు గారు కూడా ఇది గురువులే కాకుండా అమ్మగారులే కాకుండా ప్రజలు కూడా ధరించాలి అనేసి ఆ యొక్క ఉత్తర్యంకి ఓ పక్క మరే మాత, రెండో పక్కన యేసుప్రభు చిత్రపటాన్ని ఉంచి ప్రజలందరూ కూడా ధరించాలనేసి ఆయన ఆజ్ఞాపించారు. ఈ ధరించిన ప్రతి ఒక్క బిడ్డ మరణించిన తర్వాత పరలోకానికి ఎత్తబడతారనేసి ఆ రోజు ఆయన పోపు గారు ఆజ్ఞ ఇచ్చారు. తదనంతరము ప్రతి ఒక్క బిడ్డ దాన్ని ధరించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక మన విశ్వాసం అండి. ఈ యొక్క కార్మెల్ ఉత్తర్యాన్ని ధరించిన ప్రతి ఒక్క బిడ్డ మరణించిన తర్వాత పరలోకానికి ఎత్తబడతారని మన యొక్క తల్లి తిరుసభ మనకు బోధిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క దీవెన పూజలో పాల్గొంటున్న మనమందరము ఆ యొక్క కార్మెల్ మాత దీవెనలు మనందరిపై కురియాలనేసి, మనకుపై మన కుటుంబాలపై కుమ్మరించాలనేసి ప్రార్థించుదాము. ఆమేన్. విశ్వాసాన్ని ప్రకటించదము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతడి యొక్క ఏకసుండను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంత్యు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకానికి భూలోకానికి రాజువైన ఓ తండ్రి, ఇదిగో తండ్రి, ఒకే కుటుంబం కానీ సన్నిధిలో చేరి మా విన్నపాలను మీకు వినియోగించుకుంటున్నాము. మొదటిగా మౌనముగా మనమందరం కలిసి మన తల్లి తిరుసభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, అతిమేత్రాలను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, సకల విశ్వాసులందరినీ దండిగా మెండిగా దీవించమనేసి ప్రార్థించుదాము. అదేవిధముగా మన దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పాలిస్తున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుని కోసం ప్రార్థిస్తున్నాము. వారు అందరూ నిస్వార్థ బుద్ధితో ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ముందుకు నడిపే శక్తిని, సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థించుకుందాము. అదేవిధముగా ఈ యొక్క పండుగను ఎక్కడైతే జరుపుకుంటున్నారో కార్మెల్ మాత పండుగను, ఆ యొక్క భక్తులందరినీ మరే మాత ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించాలని ప్రార్థించుకుందాము. ఈ దీవెని పూజ పెట్టినటువంటి FIHM కాంగ్రేషన్ సిస్టర్స్ అందరినీ ఆశీర్వదించాలని,
వారు తలంచే తలంపులన్నీ నెరవేరాలని, మరి వారి యొక్క సభలో మరణించిన ప్రతి ఒక్కరికి నిత్య విశ్రాంతిని దయచాలని కూడా ప్రార్థించుతాము. అదేవిధముగా మన విచారణ గురువుని తండ్రిగా మెండుగా దీవించానియు, ఆయన తలంచిన ప్రతి ఒక్క తలంపులు నెరవేరానియు, ఆయన చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యం సఫలీకృతమయ్యే వరాలను ఆయనపై కుమ్మరించాలని కూడా ప్రార్థించుకుందాము. అదేవిధముగా మన విచారణటువంటి ప్రతి ఒక్క కుటుంబంపై ఆ కార్మెల్ మాత దీవెనలు కుమ్మరించాలని, వారి కుటుంబంలో శాంతిని నెలకొల్పమని ఆ యొక్క దేవాది దేవుని ప్రార్థించుదాము. ఈ మనములన్నిటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పార్ట్ నెంబర్ 489. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ సేవలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నేరును మీరు అర్పించున్న ఈ బలి సరస్వతి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపమును కూడా దయచు స్వీకరింపుము. నీ కుమారుని తెలియని కనే మారి మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థము కాక మా కోరికలను తీర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కార్మెల్ మాత మహోత్సవాన్ని కొనియాడు చూడున్నాము. నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించును. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరసులై
భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పొగడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారిపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్త పాలువారు ఒక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకమించుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవిందజోజు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఓ ప్రభువా, నీవు ఈ లోకం నుండి పిలుచుకొనినా సిస్టర్ డెనిస్ మేరీ, సిస్టర్ బల్తసార్ మేరీ, సిస్టర్ హిలేరియా మేరీ అను మీ సేవకురాలందరినీ జ్ఞాపకమించుకునము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరందరూ అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారందరినీ నీ దీవప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేషోబు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జెరో విమిలియారి గారితోనూ, పునీత అంతోని వారి గారితోనూ, పునీత మదతేశ్వ వారి గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పించినటువంటి పరలోక జపాన్ని భక్తిపూర్వకంగా జపించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాందమును మా రక్షణ యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రవీణ యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఆ ప్రభు ప్రసాదించబడి శాంతి సమాధానములను ఒకరికొకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత జోజప్ప గారి ప్రార్థన. పునీత యేసేపు గారా, సద్గుణ వినయశీల, మా విమోచకుని సంరక్షక, పరిశుద్ధ కన్యమరిమ యొక్క భాగస్వామి, మీకివే మా వందనాలు. తండ్రి దేవుడు తన ఏకైక సుతుడి మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు. మరియ తల్లి మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు. ఓ శ్రీ సభ పాలక, మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినలేదు లేదని తలంచుచున్నాము.
అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడిన మాకు మీరే ప్రియ పోషకులై తండ్రి అయి ప్రభు నిరక్షణ మార్గములో మమ్ము నడిపించండి. మీ దయా ధైర్య సాహసాలు రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి. అన్ని కీడుల నుండి ఆపదల నుండి కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారం భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియ మాత స్మరించుకొనొచ్చు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాన్ని దేవాదేవుడు దండిగా మెండిగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 815. కార్మేలు కొండపైన కనుల విందుగా వెలసి కరుణించు కన్యక మరియా భక్తులను దీవించవా. మరియా భక్తులను దీవించవా. కార్మేలు కొండపైన కనుల విందుగా వెలసి కరుణించు కన్యక మరియా భక్తులను దీవించవా. మరియా భక్తులను దీవించవా. దేవునిపై భారమేసి దైవాజ్ఞకు తల వంచి దేవునికే తల్లివైన మాత. దేవునిపై భారమేసి దైవాజ్ఞకు తల వంచి దేవునికే తల్లివైన మాత. భక్తుల స్తోత్ర గీత స్వీకరించరావా. భక్తుల స్తోత్ర గీత స్వీకరించరావా. కార్మేలు కొండపైన కనుల విందుగా వెలసి కరుణించు కన్యక మరియా భక్తులను దీవించవా. మరియా భక్తులను దీవించవా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరియు మన విచారణ గురువులు, అలాగే ఈరోజు పూజ సమర్పించినటువంటి ఫాదర్లకు ఆ దేవాతి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయమని, వారు తలంచిన తలంపులన్నీ నెరవేరినట్లు, పరలోకమందుండే మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. అన్నిటికీ కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పుడైన మీరు మన్నించండి. మా అమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మాము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడైనా సదాకాలం మీకే దోషం కలుగును గాక. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగొనండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. సకల సన్మన్స్కులారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్.